మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ వాటర్ ప్యూరిఫైయర్. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఊయలలు పుచుండివి పొడో జననీ పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఇట్టి క్షణములు లేకయున్న ఏ గాయములెట్లు మానునిక కమ్మని దృష్టి పదమ్ములోన ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపుమమ్మరో. ప్రేమాయత చందనాగముల హాయిగా ఊయలలోపుమమ్మరో. శత్రువర్గం వారు మన మీద పెంచే ఒత్తిడికి ఎలా తట్టుకోవాలో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజి శతావధానులు తిరుపతి వెంకట కవులు రచించిన మహాభారత ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 862వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ధీరోద్ధతుడైన ఒక నాయకుడు లేచాడు. ఉలూకుడికి సమాధానం చెబుతున్నాడు. ఓయి దుర్ద్యూత రథ తోక కౌశికాకర పర్యాయాఖ్యాక ఉలూక. ఓయి దుర్ద్యూతరత తోక కౌశికాపర పర్యాయాఖ్యాక ఉలుక. దూతవుగానని పలుకు దుండగముల్ సైరించినాడ. దూతవుగానని పలుకు దుండగముల్ సైరించినాడ. నీ నేత మదంబడంచునడ నీవును తండ్లియు గ్రుడ్ల నీటితో చుతురుగాక. నీ నేత మదంబడంచునెడ నీవును తండ్రియు గ్రుడ్ల నీటితో చూతురుగాక. అప్పటికే శూరుడెవండును మిమ్ము చంపి దుర్ద్యూతము దుంపద్రింపి ఎము ప్రోలికి తోలక ఊరకుండినన్. ఇది ధీరోద్ధతుడైన నాయకుడు లేస్తే సమాధానం అవును. ధర్మరాజు ధీరశాంతుడు, ధీరోదాత్తుడు. ఆయన లక్షణం వేరుగా ఉంటుంది. అర్జునుడు ధీర లలితుడు, కాస్త శృంగారం మేళవించిన నాయకత్వం. ఆయన లక్షణం వేరుగా ఉంటుంది. ఈ ధీరోద్ధతుడు పూర్తిగా ఆర్ నారాయణమూర్తి టైపు. కాస్త ధీరశాంతుడు అనేసరికి కాస్త అక్కినేని నాగేశ్వరరావు గారి టైపు. శోభన్ బాబు అలాంటి, మురళీమోహన్ ఆ రకంగా ఆ పరంపర. ఈ ధీర లలితుడు కాస్త పవన్ కళ్యాణ్ టైపు. కాస్త కొద్దిగా శృంగారం మేళమించి ఉంటుంది అందులో మహేష్ బాబు. ఇవన్నీ ఈ తేడాలు అన్నమాట ఇప్పుడు చెప్పాలి అంటే. నిజానికి ఆ మహాపురుషుల ముందు వీళ్ళు కుదరదు, కానీ మనకు అర్థం కావడం కోసం చెబుతూ మనకి ఉన్నదాని నుంచే కదా పట్టుకోవాలి, కొత్తది ఎక్కడి నుంచి తెస్తాము. అందుకని ఉన్నంతలో వీళ్ళు. అందుకే సమాధానం చెప్పే విధానంలో మీరు గమనించండి భీముడు యొక్క తత్వం. ముఖ్యంగా తిరుపతి వెంకట కవుల సంబోధనలు. ఓయి దుర్ద్యూత రథ తోక కౌశికాపర పర్యాయాఖ్యాక ఉలూక. అంత్యప్రాసని సమర్థవంతంగా వినియోగించడం అంటే ఇది. ఊరికే దూడా పేడ మేడ అని రాయడం కాదు. అంత్యప్రాస సార్థకం కావాలి. ప్రాస కోసం ప్రాస కాకూడదు. ఒక రసమయ వాతావరణం కోసమే ప్రాస, అది కూడా పరిమితంగా. ఉలూక గుడ్లగోబ అనే అర్థంలో ఎలాగూ ఉంది కాబట్టి. దుర్ద్యూత రథ తోక. ఏమిటి తోక? తెలుగులో తోక మనకు తెలుసు. ఆ తెలుగు తోకను తీసుకెళ్ళి దుర్ద్యూత రథ తోక అంటే దుర్ద్యూతమునందు రతి కలిగిన వాడు శకుని. మాయజూతం ఆడించాడు కదా, ఆయనకి తోక, ఆయనకు నువ్వు తోకవనా? అలా సమాసం కలపకూడదు కదా. దుర్ద్యూత రథ కేవలం సంస్కృతమైనప్పుడు దానికి తోకమాట కలపకూడదు. ఇది సంస్కృతం తోకే, దీనికి కొడుకు అని అర్థం.
చూసారా భాష ఎంత గమ్మత్తుగా ఉంటుందో. తెలుగులో తోక అంటే కోతి తోక, సంస్కృతంలో తోక అంటే కొడుకు, తోకుడు అంటారు, తోకహ అనమాట. అది పుత్రహ పుత్రులాగే తోకహ తోకుడు. ఇందులో సంస్కృతంలో కొడుకు అనే అర్థంలో ఉన్న తోకలో అరసున్న ఉండదు, తెలుగులో తోక అనే అర్థంలో అరసున్న ఉంటుంది. అంటే అరసున్న ఉందంటే అర్థం పూర్వం తోంక తోంక అని ఉందన్నమాట. అది పలుకుబడిలో ఆ సున్న పోవడంతో ఆ పోయిన సున్న కూడా పలుకుబడిలో పోయినట్టే అక్షరంలో కూడా పోయి సగం మిగిలి అరసున్న ఉన్న పదాలని ఇంచు వాండు, మీరు శాసనంలో చూస్తే వాండు వీండు ఉంటుంది. మరి పలుకుబడిలో వాడు వీడు అయింది. సరే, కొంతమంది మహానుభావులు ఆడు ఈడు కూడా అయింది. ఏం చేస్తాం? అందుకే వాడుక భాషను ఎప్పుడు ప్రమాణంగా తీసుకోకూడదు, గ్రాంథిక భాషే ప్రమాణం. ఇవో రకరకాలుగా మారుతుంది అది. పైగా ఈవేళ కులాలు పౌరుషాలు అన్నీ వచ్చేసాయి, చదువుకోవడంతో నిమిత్తం లేదు. మేము ఏది మాట్లాడితే అదే ఒప్పు అనేవాడు తయారయ్యారు. ఇటువంటిప్పుడు వాడుక భాషను ప్రమాణంగా తీసుకోవడం అంటే భాషను నాశనం చేసేయడమే. గ్రంథాలే ప్రమాణం, అది కూడా ప్రాచీన కవులు పండితులైన వాళ్ళు రాసిన గ్రంథాలే ప్రమాణం. ఎందుకంటే ఈ వాడుక భాషే ప్రమాణం అనేవాళ్ళు వీళ్ళు రాసే కవిత్వాలు కూడా అలాగే రాస్తున్నారు. మరి అది ప్రమాణం ఎలా అవుతుంది? ఈ పలకలేక వచ్చిన మాటల నేను విసుగు అండం అనేసి ఈసుగు అండం, అది అలా ఉంటే ఎలాగండి? ఇంకా ఈ భాష మారిపోతుంది విచిత్రంగా. భాష పట్ల బాధపడే మనిషిగా చెబుతున్నా. కవిత్వం రాసేటువంటి కవులు వచన కవిత్వం, హైకూలు, నానీలు, రెక్కలు, డొక్కలు ఏమి రాసినా గుర్తుపెట్టుకోవాలి, భాష స్పష్టంగా ఉండాల్సింది. నిఘంటువు చూసి సరైన పదమా కాదా చూసుకుని వాడాల్సింది. అందుకని మా ప్రాంతంలో ఎలా వాడతారు అంటే ఏది ప్రమాణం? ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం ముందు కవులు ఏమైపోవాలి, ఆయనకు తోచినట్టు ఆయన రాస్తాడు. అప్పుడు ఏర్పడే ప్రమాదం ఏమిటంటే, భవిష్యత్ దర్శనం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, ఒక 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాసిన వాళ్ళ రచనలు ఎవరికి ముందు వాళ్ళకి అర్థం కావండి. అప్పుడు ఏమవుతుంది? మమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోలేదంటే ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? మీ భాష ఎలా ఉంటే. అంచేత 10 కాలాల పాటు నన్నయ్య గారి కావ్యాలు ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం, గుర్తున్నాయి అంటే గ్రాంథికంగా ఆ భాష ఎప్పటికీ మారలేదు. వాడుక భాష మారాలంటే 10 ఏళ్ళు చాలు, గ్రాంథిక భాష మారాలంటే 100 ఏళ్ళు కావాలి. అప్పుడు కొన్ని స్వల్పమైన మార్పులు వస్తాయి, అప్పటికి పూర్తిగా రావు. అంచేత నా గ్రాంథిక వాంగ్మయాన్ని మనం పరిరక్షించుకుని వాడుక సరే ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి. అందులోనే మీరు గమనించండి, వాడుకను ఆక్షేపిస్తారు కొన్ని చోట్ల. పోంగా రాంగా అంటే ఏమిటో అదో రకంగా మాట్లాడతాడు. ఏదో అది సరైన భాష, మనం అర్థం చేసుకోవాలి. పోంగా అనేది సరైన భాష. అంటే పోగా అని ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట అరసున్నతో ఉంటుంది, అది పూర్వం నిండు సున్నతో ఉండేది. అందుకే కొన్ని ప్రాంతాల వాళ్ళు పోంగా రాంగా అని మాట్లాడతారు, తప్పేం లేదు అది. అలాగే ఇప్పుడు ఈ తోక కూడా ముందు తోంక అని ఉండేది, అది తోక అయింది. ఈ వాడుకలో ఇది ఉంటుందని గమనిస్తే తప్పనిసరిగా ఆ వాడుకను గౌరవిస్తాం. గ్రాంథికంగా వాడటం వేరు. లిఖిత రూపాన్ని మనం ఇచ్చినప్పుడు గ్రాంథిక భాషే వాడాలి. అది చిరకాలం నిలిచి ఉంటుంది. 1000 ఏళ్ల నాటి సాహిత్యం కూడా మనం హాయిగా చదువుకోవచ్చు, దానివల్ల ప్రయోజనం పొందుతాం. ఇది గుర్తుపెట్టుకుందురుగాక. ఇంకా తిరుపతి వెంకట కవుల సంబోధనలకి ఇంత ప్రత్యేకత ఎందుకుందో గమనించండి. దుర్జూతరత తోక, కౌశికాపర పర్యాయాఖ్యాక ఉలూక. కౌశికం అంటే గుడ్లగోబ. కౌశికుడు అంటే ఒక బ్రాహ్మణ కుమారుడు, విశ్వామిత్రుడు ప్లస్ గుడ్లగోబ కూడా అర్థం వ్యుత్పత్తిని బట్టి. గుడ్లగోబ పేరెట్టుకుని వచ్చావు ఇక్కడికి. ఆ పేరు చూడు, మీ నాన్న ఎంత అందమైన పేరెట్టి, ఇంక లోకంలో పేర్లు ఏం లేనట్టు. అదేం పేరండి మరి? అదే విచిత్రం. వాడికి ఏదో పుట్టినప్పుడు ఏ గుడ్లగోబ కూర్చుంటుంది, అందుకని ఏదో ఆ పేరెట్టేశారు అంతే. అప్పట్లో ఈ నక్షత్రాలను బట్టి పెట్టడం మంచి చెడ్డ కూడా ఆలోచించే సందర్భం వచ్చింది కూడా చెబుతున్నాను. నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టక్కర్లేదు, నక్షత్రం ఒక చోట రాసి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఎలాగో రాస్తున్నారు, అందరికీ తెలుసు. దినపత్రికల నిండా గ్రహానుగ్రహం అనుగ్రహం వస్తూనే ఉన్నాయి. తిథి బలం ఈ రోజు అంటూ, దినఫలం. అందుకని పుట్టిన తేదీ సమయం ఆ నక్షత్రం రాసి పెట్టేసుకుంటే పేరు మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు హాయిగా. అంతేగాని ఇక మళ్ళీ ఏమండి అశ్విని నక్షత్రం అండి చూచోలా చెప్పండి అని మా బోటుగాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏం చెబుతాం? ఎంతసేపు చూడాయా చుంటాయా ఏం చెబుతావు? ఇంకా అలా అవసరం లేదు. అదో అజ్ఞానం ప్రచారం చేస్తున్నారు అనవసరంగా. నక్షత్రాన్ని బట్టి ఆ పేర్లతో పెట్టాలని ఎక్కడా లేదు. అది ఎందుకు అంటే పూర్వం నక్షత్రాలు తెలుసుకునే అలవాటు చాలామందిలో ఉండేదిగా, తెలిసేవి కావు. వాళ్ళు ఎప్పుడైనా జాతకం కావాలంటే మరి బ్రాహ్మణులు చెప్పాలి కదా, అందుకని వాళ్ళు ఏం పెట్టారు అంటే, నాయన ఈ పేరెట్టు పెట్టుకోరా పుట్టినప్పుడు. వీడి దగ్గరికి వచ్చి ఏమంటే ఏ పేరెట్టమంటారని అడిగేవారు. బాబు ఈ అశ్విని భరణి కూడా వాళ్ళకి తెలియడం కష్టం చెప్పడం, చూచే చోళాన్ని పెట్టరా అనేవారు. ఆ పేరుతో మళ్ళీ వస్తే ఓ చూ ఉందంటే ఈయన అశ్విని వాడు అని చెప్పి అశ్విని నక్షత్రం బట్టి జాతకం కట్టేవారు. మరి పుట్టిన తేదీ తెలియనప్పుడు, పుట్టిన సమయం తెలియనప్పుడు, నక్షత్రం గుర్తు లేనప్పుడు జాతకం ఎలా చెప్పాలి? జాతకం అంటే అందరికి అవసరం కదా, అది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. ఈ ప్రకారంలో వచ్చిందే తప్ప నామనక్షత్రాలు అనేవి లేకపోతే వాటి అవసరం ఏం లేదు నిజానికి. అసలు నక్షత్రాన్ని మనం ఒక చోట రాసి పెట్టుకుంటే మనకి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అందుకే ఇలా ఉలూక, అర్జున వీడెవరు నక్షత్రాలను బట్టి పేరు పెట్టలేదు.
తర్వాత వచ్చే దెబ్బ కొంతమందికి. ఇది ఒక్క విషయం గ్రహిస్తే ఈ నామనక్షత్రాల పట్టుదల పోతుంది. అనవసరంగా ఇబ్బందులు పడకుండా ఉంటాం. ఏవో విచిత్రమైన పేర్లన్నీ సృష్టించడం, దానికోసం ఈ అజ్ఞానం అవసరం లేదు. అసలే పేరే గొడ్లగోప. ఆ పైన అటువంటి వాడికి పుట్టావు. నీ పేరు అంతే, నీ బతుకు అంతే, నీ వంశం అంతే. మరి వాళ్ళు అడుక్కునేవాడని, పంచాంగం బ్రాహ్మణని, గుర్రాలు తోలేవాడని, గాడిదలు తోడేవాడని ఆక్షేపించినప్పుడు భీముడు ఈ మాత్రం సమాధానం చెప్పడం తప్పులేదు. అందుకే తిరుపతి వెంకటకోలు ఇలాంటి సంబోధనలు రాశారు. వాళ్ళ సంబోధనలు ఇప్పటికీ నాటకాలు ఆడేవాళ్ళు అలా మిగిలిపోయినాయి. సమద శాస్త్రవకుల ఫణాధర నకుల త్రిదివ సేనాని సమధామ అశ్వత్థామ రక్షణమాత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్య పుత్ర అభిమానధన సుయోధన. ఇవి తిరుపతి వెంకటకవుల మాటలు. ఇప్పుడు నిజంగా స్మరించుకోవాలి వారిని. ఎందుకంటే వారు కురుక్షేత్రం నాటకం రాసి 100 సంవత్సరాలు అయింది. 1912లో వారు రాశారు దాన్ని. ఇప్పుడు 2012 ఏలూరులో. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా ఆ నాటకాలకి బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఆ జిల్లాలు. అందుకని వాళ్ళు ఏలూరులో 130 మంది మహానటులు వచ్చి ఒకే వేదిక మీద 7 గంటల పాటు కురుక్షేత్రం నాటకం ప్రదర్శించారు. నిజంగా ఆ నటులకి, ఆ నిర్వాహకులకి నమస్కారం. మహాకవుల్ని, మహాపండితుల్ని, మహాకళాకారుల్ని మనం అలాగే సంస్మరించుకోవాలి. దీన్ని రాష్ట్రం అంతా స్ఫూర్తిగా తీసుకోవాలి. కాబట్టి ఓ మాట చెప్పాను. ఇప్పుడు భీముడు మాటకు అర్థం చూద్దాం. దూతవుగాననే నీ పలుకు దుండగముల్ సైరించినాడ. దూతవు కాబట్టి బతికిపోయేవరా. ఎందుకంటే దూతోనహంతవ్యక, దూతను చంపకూడదు. ఎందుకంటే ఆయన పంపించిన వాడికి ప్రతినిధి తప్పితే పంపించిన వాడు కాదు. ఆయన ఏం చెప్పమన్నాడో ఈయన చెబుతాడు. ఒకవేళ ఈయన మనసులో అది ఉండకపోవచ్చు. సంజయుడి దగ్గర చూసాం మనం. సంజయుడు మనసులో ఉన్న విషయాలు చెప్పరా, అవి గుంభనంగా అట్టిపెట్టి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాడు. ఆయన మనసులో నిజంగా ఏముందో ధృతరాష్ట్రుడి దగ్గర చెప్పాడు వెళ్ళి. మరి అలాంటి దూతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చంపేస్తూ ఉండే ఎవరి దగ్గరికి ఏ రకమైన రాయబారము పంపలేని స్థితి వస్తుంది. అప్పుడు అన్ని రాజ్యాలు ఇబ్బందుల్లో పడతాయి. అందుకని ఒక నియమం ఏం పెట్టుకున్నారంటే దూతని చంపకూడదు. దూతో నహంతవ్య. దూతవుగానని పలుకు దుండగముల్ సైరించినాడ. ఎంత కోపం ఉన్నా, ఎంత ఆగ్రహావేశాలు వచ్చినా ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే ఇదే. నీ నేత మదం బడం చూనేడ, నీవును తండ్రియు గ్రుడ్ల నీటితో చూతురుగాక. చూద్దురుగానే కంగారు చూస్తూనే ఉండండి అంటామే, అలాగనమాట. చూద్దు కానీ కంగారు పడకు. నిజంగా ఆ దుర్యోధనుడు తొడలు బగలగొడుతూ ఉంటే నువ్వు మీ నాన్న కూడా చూద్దురుగాను. ఏడుపు కొట్టు మొహాలతోటి కళ్ళనీళ్లు ధారగా కారుతూ ఉంటే మీరెవరూ వాడిని రక్షించలేని పరిస్థితిలో నీ పెద్ద నాయకుడు దుర్యోధనుడిని, ఆ చోటా నాయకుడు దుశ్శాసనుడు గుండెలు బగలగొట్టి నెత్తురు గొట్టం వేసుకుని తాగుతా, గడ్డి స్ట్రా పెట్టుకుని. అప్పుడు చూద్దురు కానీ అప్పటికి మళ్ళీ ఆయన పౌరుషం చూడండి. అప్పటికే శూరుడెవండును మిమ్ము చంపి దుర్యూతము దుంపద్రంపి జము ప్రోలికి త్రోలకయులకుండినను. అప్పటికే నిజంగా ఇంకొక శూరుడు ఎవడైనా నేను కాకుండా మరొకడు నిన్ను నీ బాబుని చంపకుండా అట్టి పెడితే మీరు అప్పుడు చూద్దురు కానరా. పౌరుషం అంటే ఇదండి. ఇది తిరుపతి వెంకట కవుల పద్యం. దీనికి ఏది గ్రహించాలో దాన్నే గ్రహించాలి. తెలుగు కవులందరూ మహనీయులే. విగ్రహాన్ని మనం గౌరవిస్తున్నామంటే అర్థం ఆ విగ్రహం, ఆ కవి అనుకోండి, ఆ కవి కానీ 10 అక్షరాలు 10 పద్యాలు రావాలి. జాషువా పద్యాలు 10 నోటికి రాకుండా జాషువా మెడలో దండలేస్తే ఆయన ఏమి సంతోషించడు. అది కలగాలి ముఖ్యంగా. అంత మహాకవి మనకున్నాడు. మన వర్గంలో పుట్టాడు, మన కులంలో పుట్టాడు, మన అదృష్టం. ఆయన పద్యాలు 10 నోటికి రావద్దా? పుట్టినరోజు నాడు దండ వేయడానికైనా మన నాయకులంతా ఈ దండ వేసేవాడిని ఉండని ఒక్క పద్యం అప్పగించమని, పద్యం అంటే ఏంటంటే అంటారు వెంటనే వాడు. అది దండలు వేయడానికి సిద్ధం, పెద్దని ఇచ్చిన వేసుకుని. నిజమైన నివాళి ఏమిటి అంటే ఆ కవుల పద్యాలు చదువుకోవడం, కావ్యాలు చదువుకోవడం, మన జీవితాలను తీర్చిదిద్దుకోవడం. అది చాలా ముఖ్యమైన విషయం. అది గమనించండి విగ్రహారాధన చేసేవాళ్ళు అందరూ కూడా.